2024 క్రోధి నామ సంవత్సరం. ఈ రాశి వారికి అంతా శుభమే. తెలుగు నూతన సంవత్సరం వచ్చేసింది. ఉగాది పర్వదినం జరుగబోతోంది. ఉగాది అనగానే గుర్తొచ్చే విషయాల్లో రాశి ఫలాలు కూడా కీలకమైనవి. ఏ రాశి జాతకం ఎవరికి ఎలా ఉంటుందో, ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం తెలుగువారికి అనాదిగా వస్తున్న సంప్రదాయం. 2024 క్రోధి నామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లుప్తంగా వివరించారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి ప్రతి రాశిలో 3 నక్షత్రాలు 9 పాదాల చొప్పున పూర్వీకులు విభజన చేశారు. మేషరాశి నుంచి మొదలై మీన రాశి వరకు నక్షత్రాలకి ప్రతి ఏడాది నూతన సంవత్సరాది రోజున ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు చెబుతారు. రాశులలో రెండవది వృషభం. ఈ రాశిలో కృత్తికలోని 3 పాదాలు, రోహిణి, మృగశిరలోని 2 పాదాలు వస్తాయి. కృత్తిక నక్షత్రం 6 చుక్కల సమూహం. రోహిణి నక్షత్రంలో 5 చుక్కలు ఉంటాయి. రోహిణి నక్షత్రం ఉదయించేటప్పుడు ఏ అక్షరంలా అస్తమించేటప్పుడు వి అక్షరంలా కనపడుతుంది. రోహిణికి అధిదైవం ప్రజాపతి. రోహిణి నక్షత్రాన్ని ప్రజాపతికి కుమార్తెగా పురాణాలు తెలియజేశాయి. మృగశిర నక్షత్రం మృగం ఆకారంలో ఉంటుంది. దీనికి అధిదేవత సోముడు. కొంతమంది యజ్ఞోపవీతాన్ని ధరించిన పురుషుడు అని, మరికొందరు ముగరూపం దాల్చిన ప్రజాపతి అంటున్నారు. వృషభరాశి ఫలితాలు ఈ ఏడాది చాలా బాగుంటుంది. అన్ని విధాలా ఇది అనుకూలమైన సమయంగా చెబుతున్నాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. శని భాగ్య స్థానంలో ఉండటంతో శుభదాయకంగా ఉంటారు. ఈ ఏడాదంతా ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్ళవచ్చు. అన్ని రంగాల వారికి మంచిది. ఈ మొత్తం ఏడాది అన్ని పనులు ముందుకు సాగుతాయి. ఇతరులతో కొంత దుష్ప్రవర్తనలు వద్దని సూచిస్తున్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో వాదించకపోవడం కూడా మంచిదని చెబుతున్నారు. అలాగే అప్పులు ఇవ్వవద్దని, విద్యార్థులకు మంచిదని చెబుతున్నారు. ఈ వృషభ రాశి వారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామిని, కాలభైరవుడిని పూజించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.